వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందించిన మంత్రులు. వరంగల్ ఎంజీఎంలో రోగి సిబ్బంది అటెండర్ల మధ్య వసూళ్ల వార్. వరంగల్ హన్మకొండ డ్యాన్స్ మాస్టర్స్ డ్యాన్స్ అసోసియేషన్ యొక్క మీడియా సమావేశం. రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే హైదరాబాద్లో విడుదల చేసిన పత్రికా ప్రకటన. కాకతీయ యూనివర్సిటీ భూముల జోలికి వస్తే స్థానిక ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడిస్తామని భారత విద్యార్థి ఫౌండేషన్ ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్టాలిన్ మందక్ శ్రీకాంత్లు అన్నారు. మంగళవారం రోజున కాకతీయ యూనివర్సిటీ గెస్ట్ హౌస్లో ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుపుకున్నారు. ఈ సందర్భంగా మందక్ శ్రీకాంత్ మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి బీసీ గారు, రిజిస్ట్రార్ గారు, అలాగే పాలక మండలి సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈ కాకతీయ యూనివర్సిటీలో 15 ఎకరాల ల్యాండ్స్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ కడదామని ఈరోజు వాళ్ళు అంటే వివిధ పత్రికల్లో కానీ వివిధ సమస్యలు పెట్టుకుని ఈరోజు హన్మకొండ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి 15 ఎకరాల ల్యాండ్స్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ కడదామని ఈరోజు వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. మీరు ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నా మేము అడుగుతున్నాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల భూములే మీకు కనిపిస్తున్నాయని మేము అడుగుతున్నాము. ఒక చరిత్ర గల తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద యూనివర్సిటీ. ఇలాంటి యూనివర్సిటీలో ఒక స్కూల్ పెడితే అసలు యూనివర్సిటీకి స్కూల్కు ఎలాంటి పొంతన ఉంటుందా? అసలు ఈ యూనివర్సిటీని స్కూల్ పెట్టాక ఇది కాకతీయ యూనివర్సిటీ అని అంటారా? ఈరోజు మేము అడుగుతున్నాము. ఏదైతే ఈ కాకతీయ యూనివర్సిటీలో మీరు ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ కడుతున్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే మాత్రం కంపల్సరీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక ఎంపీలు, స్థానిక మంత్రులు ఎస్ఎఫ్ఐలో మేము ముట్టడిస్తాం. మేము కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఈ రోజు మేము చెప్తున్నాము. ఏదైతే మీ యొక్క నిర్ణయాన్ని ఉన్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. గతంలో కూడా గత 3 నెలల క్రితం, 4 నెలల క్రితం కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను 400 ఎకరాలను ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మేధావులు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు రోడ్లెక్కి ఈరోజు ఆ కోర్టుల సమస్య పరిశీలన విధంగా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములో ఈరోజు వేలం కూడా ఆపేయడం జరిగింది. ప్రభుత్వం కూడా వెనుక వచ్చింది. మీరు కాక మళ్ళీ చెప్తున్నాము, లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, బీసీ గారికి, రిజిస్టర్ గారికి ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ పాలవర్గం చెప్పేది ఒకటే, కాకతీయ యూనివర్సిటీ భూముల జోలికేస్తే మాత్రం మిమ్మల్ని యూనివర్సిటీలో అడ్డుకుంటాం. మీరు యూనివర్సిటీ గేటు దాటి కూడా లోపల అడుగు పెట్టారు. మళ్ళీ చెప్తున్నాం, కాకతీయ యూనివర్సిటీకి చరిత్ర ఉంది. ఎంతో మంది మేధావులు ఇదే యూనివర్సిటీ చదువుకొని పెద్ద పెద్ద హోదాల్లో, పెద్ద పెద్ద క్యాడర్లో దేశం మొత్తం ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు. మీరు యూనివర్సిటీ పేరు కనుక అంటే రూపుమాపాలనుకుంటే ఈ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడితే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. విద్యార్థుల పక్షాన, విద్యార్థి సంఘాల పక్షాన పెద్ద ఎత్తున హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎంపీలను ముట్టడిస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరో విద్యార్థుల ఉద్యమం, మరో ఎస్సీ ఉద్యమం హైదరాబాద్ లో ఎట్లా జరిగిందో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి ఉద్యమం కాకతీయ యూనివర్సిటీలో హన్మకొండ నగరం నడిబొట్టులో కూడా పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తాం. మేము మళ్ళీ చెప్తున్నాము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఎంతో మంది కార్పొరేట్ విద్యా సంస్థలు, అలాగే పెద్ద పెద్ద ప్రైవేట్ వ్యక్తులు, యజమానాలు, కార్పొరేట్ వ్యక్తులు వందల వేల ఎకరాలు అక్రమంగా ఈరోజు మీ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో 100 ఎకరాల భూములు ఈరోజు ఆక్రమించి పెద్ద పెద్ద కాంప్లెక్స్లు, పెద్ద పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజ్ కట్టుకున్నారు. మీరు ఆ భూములను కబ్జా చేసి మీరు ఆ భూములలో మీరు ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టండి. కానీ ఈ కాకతీయ యూనివర్సిటీ భూములు గతంలో కబ్జా అయిన కిందకాలు నుండు, అలాగే సిఆర్పిఎఫ్ క్యాంప్ కూడా ఆ డిపార్ట్మెంట్ జరుపుకుంటూ ఒక 10 ఎకరాల భూమిని కూడా వాళ్ళు ఆక్రమించారు. అంతే. అసలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము చెప్పేది ఒకటే, కాకతీయ యూనివర్సిటీని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉంచాలనుకుంటారా, లేకపోతే మీరు ప్రైవేట్ వ్యక్తులకు, లేకపోతే ఇలాంటి స్కూల్ కట్టి ఇలాంటి కబ్జా చేసుకుంటా మీరు కబ్జాకులకు కట్టబెట్టి యూనివర్సిటీ నాశనం చేద్దామని చూస్తున్నామని అడుగుతున్నాము. గతంలో కూడా మాజీ వీసీ రమేష్ గారు ఉన్నప్పుడు గతంలో అక్కడ ల్యాండ్స్ కబ్జా అయినాయి. కెన్నెల కాలువ కానీ, డబ్బలు కానీ, చుట్టుపక్కల కొన్ని అంటే ఎకరాల భూములు కబ్జా అయినాయి. యూనివర్సిటీ అధికారులు మేము అడుగుతా అప్పుడు వినపత్రం అయితే మేము చట్టపరమైన చర్య తీసుకుంటాం, కోర్టులో కేసు నడుస్తుంది, వీళ్ళపైన వేరే డిపార్ట్మెంట్ తిరుగుతున్నారు అని చెప్పారు. కానీ ఏ డిపార్ట్మెంట్ తిరుగులేదు. అంతా ప్రజాపతిల కన్సర్న్లో అంటే ఒక డబ్బుల కోణంలో కుంభకోణం జరిగి అన్ని ఆపేషులు, అన్ని ఎంక్వైరీ ఆపేషులు, అన్ని ఆపేషులు కబ్జా చేసుకున్న వాళ్ళు యథేచ్ఛంగా
ఇల్లు కట్టుకుని రోజు జీవిస్తున్నారు. వాళ్ళపై ఎలాంటి చర్య లేదు. మళ్ళీ చెప్పేది ఒకటే, మీరు యూనివర్సిటీల భూముల జోలికి వస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. హన్మకొండ నగరంలో అడుగడుగున ఎమ్మెల్యే గారిని, స్థానిక జిల్లా మంత్రి గారిని, లోకల్ ఉన్న ఎంపీ గారిని అడ్డుకుండా పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేస్తాం. మీ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి, లేదని మాత్రం మరో ఉద్యమం హన్మకొండ వరంగల్ జిల్లాలో మీరు చూడ తప్పని మేము హెచ్చరిస్తున్నాం. గొంతుకలు కోస్తామనే మాటలు సినిమాల్లోనే బాగుంటాయని పవన్ కళ్యాణ్ అన్నారు. నేను సినిమాల నుంచి వచ్చిన వాడినే, శాంతి భద్రతలకు భంగం కలిగించే ఏ చిన్న విషయాన్ని కూడా సహించం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత రిలవెన్స్ నాకు తెలియదు, కానీ గత ప్రభుత్వ పాలకులు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా, ప్రతిపక్షంలో కూడా వారికి అంత బలం లేకపోయినప్పటికీ కూడా, వారి రౌడిజం కానీ, వారి అసాంఘిక విధానాలు కానీ, వారి ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ ఏమాత్రం మారలేదు. ఇది చాలా ప్రతి ఒక్కరికి కూడా చాలా లోపలగా తరిచి చూడాల్సిన అంశం. ఇది వారికి ఎవ్వరికీ కూడా ప్రజాస్వామ్య విధానాల మీద ఏమాత్రం గౌరవం లేదు. పోలీస్ అధికారులు వాళ్ళు తప్పులు చేసే పోలీస్ అధికారులు వాళ్ళని అరెస్ట్ చేసి నిలువరిస్తే మటుకు మేము వెంటాడతాం, మేము విల్ హంట్ యు నో మ్యాటర్ వేర్ యు ఆర్, మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా వెంటాడతామనే ఈ స్టేట్మెంట్స్ చాలా ఇబ్బంది కలిగిస్తా ఉంది. ఇది వారికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఈ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని ఏ మాత్రం సహించం. ముఖ్యంగా ఆడపిల్లల భద్రత ఈ రాష్ట్రానికి చాలా కీలకమైంది. వీటికి ఆడపిల్లల భద్రతకు సంబంధించిన కానీ, ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ రాష్ట్రంలో ఉంటే ఏమాత్రం సహించే విధానం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అనేది మీ అందరికీ చాలా ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం. వారికి కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, గొంతుకులు కోస్తాం, కుత్తుకలు కోస్తాం ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేము ఇక్కడ. అలాంటివన్నీ చూసే మీలాంటి వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం. ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ, పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి. తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. ఇంకా సంస్కారం ఉంది కాబట్టి, మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ, రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్, మై అపీల్ టు ఆల్ ద అఫీషియల్స్, మేక్ షూర్ యూ గివ్ us ఇంప్లిమెంట్ ద గుడ్ గవర్నెన్స్. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా, చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, నా ప్రభుత్వం రావట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేవు. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే, ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరు కూడా లేవు. అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. సరదాగా లేం మేము ఇక్కడ. చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా.
చాలా దెబ్బలు తిని వచ్చాం. 5 స్టార్ హోటల్స్ లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది. రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు. అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి. విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి. కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి. నిన్న తమిళనాడు సభలో కూడా చెప్పాను. అదేంటంటే సాధు మిరండాలు కాడు కొడలాదంటే సజ్జనుడు కోపం వస్తే అడవి కూడా ఆపలేదనేది. అలాగా మాది మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మెత్తక ప్రభుత్వం కాదు. ఇది సమర్థవంతమైన ప్రభుత్వం, అభివృద్ధి చేసే ప్రభుత్వం, కానీ మెత్తక ప్రభుత్వం కాదు. ఇది పిచ్చి వేషాలు వేసే తొక్కి నారా తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇది సంస్కారం కాకపోయి, ఇది సభకి కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది. ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం. అధికారులకు కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం. మీరు దయచేసి ఎనీ యాంటీ కాన్స్టిట్యూషనల్, ఎనీ యాంటీ గవర్నమెంట్, ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ అండ్ మేక్ ష్యూర్ you implement the law. Make sure it should be within the legal framework. Thank you. Jai Hind, Jai Bharat. సత్తెనపల్లి పర్యటనలో మాజీ సీఎం జగన్ కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడాన్ని ఆరోపణలపై మాజీ మంత్రి రోజా స్పందించారు. జగన్కు పెరుగుతున్న జనాదరణను తట్టుకోలేక కూటమి ప్రభుత్వం ఫేక్ వీడియోలతో కుట్ర పన్నిందని ఆరోపించారు. సింగయ్య మృతిని అడ్డు పెట్టుకుని జగన్ను అరెస్టు చేయించాలని చూస్తున్నారన్నారు. మీరిచ్చిన ఆ వీడియో ఏదైతే 36 సెకండ్లు ఉందే, మరి దాని ముందుది దాని వెనకది ఎందుకు వీడియో లేదు? మా సినిమాలో సీరియల్లో మనిషి నుంచి ఇలా గోడకెళ్ళి గోడ నుంచి మనిషికి వచ్చే షాట్స్ ఉంటాయి. చాలా అద్భుతంగా వాళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తారు. అలాగా మీరు జగన్ గారు కాన్వాయి కారు, బ్లాక్ కారు డోరు కింద మనిషి, మళ్ళీ అక్కడి నుంచి బ్లాక్ కారు డోర్కి వచ్చి మళ్ళీ వస్తారు. ఇది ఎక్కడైనా జరిగే పనే ఉందా? ఒకవేళ అలా జరుగుంటే ఎస్పీ గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కాదు, ప్రైవేట్ వెహికల్ పలానా నెంబరు అని ఎందుకు కేసు పెట్టాడో చెప్పాలి. మీరు పయ్యావుల కేశవ్ గారు, అనిత గారు ప్రెస్ మీట్లలో జగన్ గారు కారే అని చెప్పిన తర్వాత 22వ తేదీ ఎందుకు ఎస్పీ గారు మార్చి మాట్లాడారో మీరే చెప్పాలి. ఇలా అయితే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ రాజకీయాల్లో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే ఆ ఫ్లైట్ సంబంధించిన మినిస్టర్ని అరెస్ట్ చేయాలి. ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితే దానికి సంబంధించిన మంత్రిని అరెస్ట్ చేయాలి, లేదా దాంట్లో ఉన్న ప్యాసింజర్లు అందరి మీద అరెస్ట్ చేయాలి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సో పక్కన ప్రయాణం చేస్తున్న వ్యక్తి మీద కేసు పెట్టడానికి ఈరోజు లేని దాన్ని సృష్టించి మరీ బురద చల్లి జగన్ గారికి మానవత్వం లేదు అంటే ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ నిరసన. పాలస్తీనా హక్కులకు మద్దతు ఇవ్వండి, వామపక్ష నేతల పిలుపు. ఇరాన్పై అమెరికా అండతో ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భాగంగా గోదావరిఖని చౌరస్తా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్దేశించి ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడారు. ఏకధ్రువ ప్రపంచంగా ఇవాళ ప్రపంచం మీద తన ఆధిపత్యాన్ని, తన పెత్తాన్ని చెలాయిస్తుంది. ఇవాళ గత 2 సంవత్సరాల నుంచి పాలస్తీనాపై ఏదైతే ఇజ్రాయెల్ దురాక్రమణ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సంపద మొత్తాన్ని ధ్వంసం చేస్తూ చిన్నపిల్లల్ని సైతం కూడా హననం చేస్తూ ఇవాళ మరణహోమాన్ని సృష్టిస్తున్నటువంటి విషయం ప్రపంచ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఒకవైపున రష్యా ఉక్రెయిన్పై దాడి, మరొక వైపున ఈ రోజున ఇరాన్ ఏదైతే ఉందో ఇవాళ ఇరాన్ పైన అమెరికా దాడి, అదేవిధంగా ఇజ్రాయెల్ ఇవాళ పాలస్తీనాపై దాడి. ప్రపంచం మొత్తం ఇవాళ ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో నిలబడి ఉంది. యుద్ధాలు ఎవరి మేలు కోసం కూడా ఉపయోగం లేదు. ఈ యుద్ధాలు అనేటువంటి ప్రపంచ సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారులకు ఉపయోగం తప్ప, పాలకులకు ఉపయోగం తప్ప, ఇది ఏ రకంగా కూడా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి పీడిత తాడిత ప్రజలకు, కార్మిక వర్గానికి
కష్టజీవులకు ఎలాంటి ఉపయోగం లేదు. కనుక ప్రజలందరూ కూడా తీవ్రంగా ఈ యుద్ధాన్ని అసహించుకుంటున్నారు. యుద్ధం అంటేనే రక్తపాతం, యుద్ధం అంటేనే మానవ హననం. కనుక యుద్ధాన్ని ఆపాలి, శాంతిగా మొత్తం సహజీవనంతో ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు కూడా బ్రతకాలని కోరుకుంటున్నారు. కానీ సామ్రాజ్యవాదం ఇవాళ ప్రజల మధ్యలో చీలిక తీసుకొచ్చి మార్కెట్ల కైవసంకై ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఏదైతే మధ్యాసియా ప్రాంతమైనటువంటి మిడిల్ ఏదైతే ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నటువంటి సిరియా, జోర్డాన్ లేదా అమెరికాకు అనుకూలంగా ఉన్నటువంటి అనేక తన యొక్క శక్తిని ఇవాళ కేంద్రీకరించి మార్కెట్లను కైవసం చేసుకోవడానికి అమెరికా పన్నుతున్నటువంటి పన్నగం ఇది. దీని వెనుక అమెరికా ఉంది. అమెరికా తక్షణం తన యుద్ధోన్మాదాన్ని ఆపాలని ప్రపంచ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. మన దేశంలో కూడా ఇవాళ సిపిఐ, సిపిఎం, సిపిఐ-ఎంఎల్ అనేక వామపక్ష పార్టీలు, ప్రజలు అందరూ కూడా ఇవాళ ప్రపంచ సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తలొగ్గి ఈ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో మనం వాయిస్ వినిపించాలి, మనం తీర్మానం చేయాలి. మనం పాకిస్తాన్కు మద్దతుగా, ఇరాన్కు మద్దతుగా, అమెరికాకు వ్యతిరేకంగా మనం తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ పై రోజా, పవన్ కళ్యాణ్ కాస్త ఫ్లవర్గా మారిపోయారు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎలక్షన్స్ ముందేమో పవర్ స్టార్ లాగా ఊగిపోతూ ఎన్ని మాటలు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. అదే పవర్ లోకి వచ్చాక ఫ్లవర్ని యూత్లు చెవుల్లో పెడుతున్నాడు. ఎలక్షన్స్ ముందరేమో గబ్బర్ సింగ్ లాగా డైలాగులు చెప్తాడు. ఇప్పుడు ఎక్కడయ్యా మీరు చెప్పిన యువతకి ప్రామిస్లు చేయట్లేదు అంటే రబ్బర్ లాగా మెలికలు తిరుగుతాడు. ఈరోజు యువత ఎదుగుతున్నారు. మొన్ననే మీరు చూశారు, డిప్యూటీ సీఎం కనపడటం లేదు అని ఫ్లెక్సీలతో చాలా మంది తిరుగుతున్నారు. ఎక్కడయ్యా మీరు యువతకి ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు అంటే నేను హరహర మల్లు డబ్బింగ్ బిజీలో ఉన్నాను అంటాడు. మరి 10 లక్షలు ఒక నిరుద్యోగికి ఇస్తాం స్వయం ఉపాధికి, ఎక్కడయ్యా మీరు అని వాళ్ళ పార్టీ వాళ్ళని అడిగితే ఆయన ఓజీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అంటారు. ఇంకొకరు వెళ్ళి నిరుద్యోగ భృతి అన్న ఇవ్వండి అయ్యా, ఉద్యోగం ఇచ్చే లోపల 3,000, ఇప్పటికే 13 నెలలు అంటే 13 × 3,000 బాకీ ప్రతి కుటుంబంలో ఉన్న నిరుద్యోగికి అంటే ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో చాలా బిజీ, మా ఫోన్ కే అందటం లేదని జనసేన వాళ్ళు అంటున్నారు. ఇంతకన్నా సిగ్గుచేటు ఏమైనా ఉందా? గంజాయి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం. ప్రతి ఒక్కరూ భాగస్వాములై భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దాం. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఐపీఎస్. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన. గంజాయి డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములై భావితరాలకు మంచి భవిష్యత్తును అందించాలని ఒక మంచి ఉద్దేశంతో మత్తు పదార్థాల నిర్మూలన వారోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జైపూర్ మండలంలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్గా ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు.
సామర్లకోట మున్సిపాలిటీ ఆవరణంలో ఇటీవల మెప్మా సిబ్బందికి ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మహిళలను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని వైసీపీ మహిళా కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చినరాజప్ప మహిళల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే మహిళలు అందరూ ఆందోళనలు చేపడతామని అన్నారు. సమావేశంలో వార పాప పెండ్యాల వెంకటలక్ష్మి, సేపాని రూపా తదితరులు పాల్గొన్నారు. మేము బాధ్యత గల పదవులు అయినా ఎలా ఉన్నారో మేము కూడా వార్డు తరపున కౌన్సిలర్స్ కింద మేము కూడా నెగ్గిన మనుషులమండి. మేము మరి ఆ విషయం అయితే మటుకు వెనక తీసుకోవాలండి. లేకపోతే తీసుకునే వేడలు అయితే అండి ఆయన మీద వెంటనే మేము ధర్నాకి బహిరంగంగా మేము తర్వాత క్షమాపణ చెప్పాలండి. మాకు తర్వాత పట్టణం మహిళా అధ్యక్షురాల కింద, తర్వాత పట్టణంలో ఉన్న లేడీస్ కౌన్సిలర్స్ ప్రజలందరినీ కూడా లేడీస్ అందరినీ కూడా విమర్శించి మాట్లాడారండి ఆయన. మరి మా కౌన్సిలర్స్ ని అన్నారా లేకపోతే పట్టణంలో ఉన్న మహిళలందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడారో అర్థం కావట్లేదండి. మరి మాకు మరి ఎటు పక్షానైనా సరే కానండి ఆయన మట్టుకి అన్న వ్యాఖ్యలు మటుకు వెనక్కి తీసుకోకపోతే మేము తక్షణమే మేము ధర్నాకి లేడీస్ అందరం సిద్ధంగా ఉన్నామండి. ధర్నా చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదండి. అలాగని అభివృద్ధి అంటున్నారండి. మా వార్డులో స్కూళ్ళని, రోడ్లని, డ్రైన్లని, కలవట్లని, బోర్డులని దౌలూరు దోరబాబు గారి ఆధ్వర్యంలో మేము మున్సిపాలిటీ తరఫున బోర్డులని నిధులు తెచ్చి వార్డు డెవలప్ చేసామండి. ఏ విధంగా ఆరోపణలు చేస్తున్నారండి వార్డు తరఫున పనులు అవ్వలేదని. మా ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేసామండి. 18 లక్షల స్కూల్ వరకు వచ్చిందండి మా వార్డులో, 9వ వార్డు నుంచి అండి. 18 లక్షలు కూడా స్కూల్ పనుల్లో మరి నిధులు రిలీజ్ అవ్వాయండి. స్కూల్ వర్క్లు చేయించామండి, కలవట్లు అవినాయండి. తర్వాత నాడు నేడు పనుల్లో మరి తర్వాత స్కూల్ వర్క్ అనండి, తర్వాత రోడ్డు తర్వాత గడప గడప ప్రోగ్రామ్ లో కూడా మరి స్కూల్ డబ్బులు వచ్చినాయండి. మాకు గడప గడప ప్రోగ్రామ్ లో రోడ్డు వేసుకున్నామండి. చిన్న చిన్న కలవట్లు జరిగినాయండి, చిన్న చిన్న రోడ్లు జరిగినాయండి. మరి అభివృద్ధి బాగా జరిగిందండి. మటుకు ఎదమండలు అంటే మటుకు ఏ మాత్రం మాకు బాగాలేదని మరి ఆ యాక్ట్లు వెనక తీసుకోపోతే తక్షణమే మేము ధర్నాకు సిద్ధంగా ఉన్నామని మా లేడీస్ కౌన్సిలర్ తరఫున నేను కాని రాజేష్ చెప్తున్నానండి. ఆ యాక్ట్లు మటుకు వెనక తీసుకోవాలండి మీరు. ఆ రోజు మంత్రి గారి ప్రోగ్రాం ఉన్నప్పుడు పెట్టిన ఫ్లెక్సీ ట్రాఫిక్ సెంటర్లో కట్టి మర్చిపోవడం తప్పే, కానీ దానివల్ల ఎవరికీ ఇబ్బంది కలగలేదు. కేవలం ఒక పత్రికా సిబ్బంది కలగడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే వ్యక్తిగత కక్ష సాధింపు చర్య. ఎందుకంటే ఈ పత్రిక విలేకరి గత కొద్ది సంవత్సరాలుగా ప్రైవేటు వడ్డీ వ్యాపారం చేస్తూ అధిక వడ్డీని బాధితుల వద్ద వసూలు చేస్తున్నందుకు ఆ బాధితులు నా వద్దకు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కు పంపి ఫిర్యాదు చేయించినందుకు ఇది తప్పు అని ప్రశ్నించినందుకు ఆ పత్రిక విలేకరి వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యగా ఈ వార్త రాశాడు అని అన్నారు. దాని చర్చ జరిపేందుకు మేము దాన్ని చాలా ఖండిస్తున్నాం. రిపోర్టర్లను కించపరుస్తూ 10 పేపర్లు కూడా రావు అనే మాటలను మేము దాన్ని రిపోర్టర్లు అందరం మందమరిలో రిపోర్టర్లు అందరం దాన్ని ఖండిస్తున్నాం. ఏదైతే నరసింగ్ అన్న గత 10-15 సంవత్సరాల నుంచి ఆయన లీడరింగ్ చేస్తుండు. ఆయన టీడీపీ నుంచి ఆయనకు మేము ఎన్నో వార్తలు రాసినాం, ఎన్నో చేసినాం. ఆ వాళ్ళ లెక్క ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పు నరసింగ్ అన్న, నువ్వు ఎన్నో పార్టీలు మారినావు, మేము ఇదే రిపోర్టర్గా ఇట్లనే కొనసాగుతాను. నీకు ఎన్ని మేము వార్తలు కథనాలు రాసి నేను ఎన్ని ప్రోత్సహించి మేము చేస్తేనే మీరు బయటపడ్డారు లీడర్లు. అలాంటప్పుడు మీరు రిపోర్టర్లను ఇలా ఏం చూడకుండా ఒక గ్రూప్లో మా ఇష్టం నాటు చర్చ చేసుడు ఇంతవరకు ఇది సమావేశం అని మేము అడుగుతున్నాం బహిరంగంగా. మీరు దీనికి బహిరంగంగా చర్చ మన సింహపానం చెప్పకుంటే మీ వార్తలు మేము కాంగ్రెస్ వార్తలు ఏదైనా కూడా అన్ని బహిష్కరిస్తున్నాం. ఈ రేపటి నుంచి వెళ్ళి మీ కాంగ్రెస్ వార్తలు బహిష్కరిస్తున్నాం. ఇదే మా తీర్మానం. మందమరి పట్టణంలో ఫ్లెక్సీలపై జరిగినటువంటి మన సమాజం గ్రూప్లో జరిగిన చర్చ విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పైడిమల్ల నర్సింగ్ అనే వ్యక్తి విలేకరులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరిచే విధంగా విలేకరు ఒక 10 పేపర్లు వస్తాయి, మిగతా పేపర్లు రానే రావు, మీరు విలేకరుల వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు అడుక్కునే వాళ్ళు అన్నట్టుగా విలేకరుల గురించి పిచ్చగల్లగా మాట్లాడినటువంటి సందర్భం ఇలా ఏర్పడింది. అంటే విలేకరుల మధ్యలో యూనిటీ లేదనుకున్నాడో లేకపోతే నేను ఏది మాట్లాడినా నడుస్తుంది అనుకున్నాడో అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పార్టీలలో ఇలాంటి వాళ్ళకు సభ్యతలు ఇస్తున్నాయి, వీళ్ళని ఎలా ముందుకు వస్తున్నాయి అర్థమవుతలేదు. ఇంతకు ముందు కూడా వీళ్ళ ఫోటోలే ఉన్నాయి, ఇంతకుముందు గత పార్టీలు కూడా, ఇప్పుడు పార్టీలు కూడా వీళ్ళ ఫోటోలే ఉన్నాయి. అయినా కూడా చూసినట్టుగా ఉంటే ఈరోజు విలేకరుల పైన దాడి చేసేటువంటి దురదృష్టకరమైనటువంటి సందర్భం మన మందమరి మండలంలో మందమరి
ఫ్లెక్సీల విషయంలో చర్య తీసుకొని తగిన విధంగా బుద్ధి చెప్పకపోతే వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఏకమై మేఘగా తయారవుతారు. వాళ్ళు ఎవరికి వినేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు 3వ 4వ ఎస్టేట్గా ప్రజాస్వామ్యంలో 4వ ఎస్టేట్గా పనిచేస్తున్నటువంటి క్షమాపణ చెప్తేనే మీ మందమరిలో జరిగే ప్రతి కాంగ్రెస్ పార్టీ వార్తను రాస్తాం. నువ్వు క్షమాపణ చెప్తేనే నీ ఎమ్మెల్యేకి చెప్పుకో, నీ ఎంపీకి చెప్పుకో, ఎవరికైనా చెప్పుకో, వాళ్ళందరూ వచ్చి మాతో మాట్లాడాలి. మాట్లాడిన తర్వాతనే మీ సభ్యత్వం రద్దు చేస్తారా, లేదా నీ సభ్యత్వం అలానే ఉంచుకుంటారా, నువ్వు ఏం చేసినా పర్వాలేదు, నువ్వు మాత్రం మాకు క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే అనుచిత వ్యాఖ్యలు నువ్వు చేస్తే రేపు ఇంకోటి ఛాన్స్ వస్తుంది. అవసరం లేదు, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు క్షమాపణ చెప్పుడే నీ కాంగ్రెస్ వార్తలు అప్పుడే నువ్వు చెప్పిన తెల్ల నుండి రాష్ట్రం అంతవరకు వరకు మీ కాంగ్రెస్ సంబంధించిన వార్తలు ఏది రాసే ప్రసక్తి లేదని ఇప్పుడు పోలీస్ స్టేషన్ సాక్షిగా, మా విలేకరుల బ్రదర్స్ అందరూ సాక్షిగా, మందమరి సాక్షిగా నేను డీజే పట్టణ కాంగ్రెస్ నాయకులు పైడిమల్ల నర్సింగ్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీని పోలీస్ అవుట్ పోస్టును ఆక్రమించుకొని కడితే మద్ది వేణుగోపాల్ తను సూర్య దినపత్రికలో ఒక కథనాన్ని రాశాడు. ఆ కథనం మీద ఇవాళ తనతో పాటు మిగతా విలేకరులను పై అనుచిత వాక్యాలు అవమానకరంగా పోస్టులు పెట్టిండు. మన సమాజంలో అతను పోస్టులు పెట్టి కొంచెం అవమానకరంగా ఆయన ప్రవర్తించిండు. పోస్టులు పెట్టి దీన్ని మందమరి ప్రెస్ క్లబ్ దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. జర్నలిస్టుల ఐక్యత. ఈ రోజు ఘటనపై కాంగ్రెస్ పార్టీ నుండి తాను ప్రెస్ మిత్రులందరికీ బేషరతుల క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మందమరి పట్టణం మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్తలను మేము మూకుమ్మడిగా విలేకరులందరూ బహిష్కరిస్తున్నామని చెప్పేసి ఈరోజు మేము అందరికీ పిలుపునిస్తున్నాం. దీనికి అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.